స్థానిక మున్సిపల్ డివిజన్ 17వ వార్డ్ బొగ్గుల దిబ్బనందు రొంపిచెర్ల యాంటోనీదాస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలో డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం స్థానిక మున్సిపల్ డివిజన్ 17వ వార్డ్ బొగ్గుల దిబ్బనందు రొంపిచెర్ల యాంటోనీదాస్ ఆధ్వర్యంలో 135వ అంబేద్కర్ జయంతి వేడుకల్లో టీడీపీ యువ నాయకులు, ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ 135వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మనం అందరం ఆ మహనీయుని స్మరించుకొని వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. ముందుగా ప్రతి ఇంటిలోనూ విద్యను అభ్యసించాలని, విద్య ఒక్కటే మన భావితరాలను మార్చేది, విద్య మన ఆయుధమని, అంబేద్కర్ ఆశయం బడుగు బలహీన వర్గాలకు హక్కులు కనిపించి వారికి సమాజంలో సమాన హక్కులు పొందే విధంగా ఆయన చేసిన కృషి కారణమని, నేడు ఎంతో మంది ప్రభుత్వ రంగాల్లో, ప్రైవేట్ రంగాల్లో ఉన్నతమైన పదవులు అభ్యసించి మరెన్నో రంగాల్లో అగ్రస్థానంలో ఉన్నారని రవిరామ్ కిరణ్ తెలిపారు. నేను ఒక డాక్టర్ గా చెబుతున్న విషయం ఏమిటంటే రోగానికి కులాలు ఉండవు, బాధకి భేదాలు ఉండవు. అలాగే నేటి ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ కుల మత భేదాలు లేకుండా అన్ని వర్గాల వారికి సమానంగా వైద్యం అందాలని రవిరామ్ కిరణ్ అభిప్రాయం తెలియజేశారు. అనంతరం అంబేద్కర్ జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి మహిళలకు వస్త్రాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శీలం గోవింద్ మరియు నగర ప్రముఖులు ఎల్వి ప్రసాద్, సంజీవరావు, కె సీత, వై ఝాన్సీ, దుర్గమ్మ, జి రవణమ్మ, పి మల్లేశ్వరి, ఆదిలక్ష్మి, గీతా సిస్టర్స్ మరియు బొగ్గుదెబ్బ యూత్ గంధం రాజుబాబు, రొంపిచెర్ల యువసేన తదితరులు పాల్గొన్నారు. కులానికి శూలం అంబేద్కర్, మతానికి మందురా అంబేద్కర్, మనువుకు మరణం అంబేద్కర్, మానవత మూర్తి అంబేద్కర్. కులానికి శూలం అంబేద్కర్, మతానికి మందురా అంబేద్కర్, మనువుకు మరణం అంబేద్కర్, మానవత మూర్తి అంబేద్కర్. జాగోరే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, భారత్కు మార్చు అంబేద్కర్. జాగోరే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, భారత్కు మార్చు అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ 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 డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంటే తెల్ల కార్డు ఉన్న వాళ్ళు తెల్ల కార్డులో హాస్పిటల్కి నెలకు ఒకసారి తొడిగేసుకోవాలి. పోయిన తర్వాత కన్నా సగం అరిగిందని డౌట్ ఉన్నప్పుడే నీకే వేసుకోవాలి. దగ్గర ఒక నాయకుడు, ఒక ఎడ్యుకేషనిస్ట్ అంటే లాయరు, మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మనం ఇక్కడ కలుసుకున్నాం. జనరల్గా డాక్టర్గా చెప్తున్నాను, రోగానికి కులం లేదు, బాధకి భేదం లేదు. సో ప్రతి ఒక్కరూ సమాజంలో ఆరోగ్యంగా ఉంటేనే మీరందరూ సమానంగా కష్టపడగలరు. సో అందుకని మీ వంతు జాగ్రత్త మీరు తీసుకోవాలి. సో సమానత్వం అనేది అందరిలో ఉండాలి. మన పుట్టుక ఎక్కడైనా ఉండొచ్చు, మన అవకాశాలు ఎక్కడైనా ఉండొచ్చు, కానీ సంకల్పం ఉండాలి. మీ పిల్లలు బాగా చదివించాలి. మనం చదువుకోలేదు, మీలో సంకల్పం ఉండాలి, మా పిల్లలు చదువుకోవాలి,
కష్టపడాలి, వాళ్ళు కూడా కష్టపడే తత్వాన్ని నేర్పాలి. కష్టపడిన తర్వాత ఒక డాక్టర్ అయిన తర్వాత, ఒక న్యూరాలజిస్ట్ అయిన తర్వాత సమానమే. సో అది మీరు తెలుసుకుని ఆయన్ని గుర్తు చేసుకుని ఆయన స్మరించుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మా వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులకి, అదేవిధంగా పార్క్ డెవలప్మెంట్ సభ్యులకు, అదేవిధంగా యాంటోనీ గారికి, శీలం గోవింద్ గారికి, మా మహిళా నాయకులకి, ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. అంత సదుపాయాలతో ఉంది అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి చొరవ. ఆయన చూపించిన యొక్క రిజర్వేషన్ ప్రకారం ఎక్కడ పడితే అక్కడ ఎస్సీ బీసీలు ఉన్న ఏరియాల్లో రోడ్లు, విద్యుత్ అన్నీ కూడా మనకి ఏర్పడినాయి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుణ్యమని మనం తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మరి ముఖ్యంగా ఈ 135వ అంబేద్కర్ గారి జయంతికి నేను మొన్న డాక్టర్ గారు, రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చిచౌదరి గారు, ఎమ్మెల్యే గారు, ఆయన మన రాజమండ్రి సిటీ అండ్ రూరల్ అభివృద్ధి దాత. అసలు చెప్పాలంటే చరిత్రలో మనం నిజంగా ఆయన చేస్తున్న అభివృద్ధి పనులు రాష్ట్రంలో ఎక్కడ జరగట్లేదని నేను ఈ సభ ముఖ్యంగా అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే వారి తనయులు డాక్టర్ రవిరామ్ కిరణ్ గారు, నిజంగా ఆయనకి మా మనస్ఫూర్తిగా ఈ వార్డు ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సార్, మా బొగ్గల దిబ్బలో ఇలాగ అంబేద్కర్ జయంతి చేయాలనుకుంటున్నాం, పేదవారు ఉన్నారు, వారికి మీరు ఏమైనా చేస్తారా అంటే ఏం చేయాలా అంటని చెప్పి అన్నారు. సార్, మీరు మీ చేతుల ద్వారా వారికి ఏమైనా వస్త్రాలు ఇప్పించండి అంటే అయితే 100 మందికి నేను చీరలు ఇస్తాను యాంటోనీ అని చెప్పారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన పెద్దలకి, ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా ఏర్పాటు చేసిన యాంటోనీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, గతంలో పూర్వం మనకి విపరీతమైన పేదవాళ్ళు ఉండేవారు. దాన్ని చూసి ఆ రోజు అంబేద్కర్ రాజ్యాంగంలో బాగా పేదవాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలని, అలాగే సమాన హక్కులు ఇవ్వాలని ఆ రోజు రాజ్యాంగంలో రాయబడ్డది. దాన్ని ఇప్పటికీ కూడా అమలు చేయడం జరుగుతుంది.